మోషే సుఖోపవాసములలోని 4వ దినము. అంతరంగ ఆభరణములు. నిర్గమకాండము 11:1-3 ప్రార్థన. తండ్రి, మమ్మను లోకంలో నుండి, పాపం నుండి, సైతాను నుండి తప్పించుచున్న తండ్రి, నీకు వందనములు. పిశాచి శోధననే మాకు అనుభవ అంతస్తుగా మార్చిన పరమజనక, నీకు నమస్కారములు. మాకు ఈ లోకంలో కలిగే ప్రతి శ్రమను మా అంతరంగములకు అనుభవాహారముగా వేయుటకు నేటి దినము మాతో మాట్లాడమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఐగుప్తీల వెండి నగలు, బంగారు ఆభరణములు. ఇశ్రాయేలీలు అడుగుట తీసుకునట చేసిరి, అందుకు దేవుడు కటాక్షము చొరవ కలిగించును. వెండి, బంగారము, వస్త్రములు ఇంకనూ తమకు కావలసినవి అన్నయూ ఇశ్రాయేలీలు ఐగుప్తీల నుండి దోపుడుగా తీసుకునిరి. దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పినదేమనగా, ఐగుప్తీలను వెండి, బంగారు నగలను అడిగి తీసుకునిడి. గాని ఇశ్రాయేలీలు ఆ రెండూ గాక వస్త్రములు, ఇతర వస్తువులను కూడా అడిగిరి. అది వారి గడుస్తనము. అంతకు పూర్వము ఇశ్రాయేలీలు గొప్ప మొరపెట్టిరి, అందువలన వారికి విడుదల. అంతకు పూర్వము హింసలు కలిగినవి. ఐగుప్తీలకు ఇశ్రాయేలీల ఎడల కటాక్షం ఎప్పుడు కలిగినది? శోధన, బానిసత్వము, కష్టాలు అనుభవించిన తరువాత. ప్రతిరోజు మనకు కలిగే శోధనలలో సులువుగా పాపంలో పడిపోవటం ఉన్నది గనుక పిశాచి నన్ను శోధించుట, నేను పడుట ఇదేమీ బాగాలేదు. ప్రభువా, మమ్మను త్వరగా నూతన యెరూషలేమునకు తీసుకుని వెళ్ళుము. మా బ్రతుకంతా పిశాచికి బానిసత్వం వలెనున్నది గనుక త్వరగా రమ్ము ప్రభువా అని ప్రార్థన చేయవలెను. మనకి ఇష్టం లేని పాపం చేయుటను గూర్చి పై విధముగా ప్రార్థించవలెను. మా కష్టముల నుండి తప్పించు ప్రభువా, త్వరగా రమ్ము. బానిసత్వము నుండి మనము విడుదల పొందుటకు ఇప్పుడు ప్రభు రావలెను. స్త్రీలను సాధారణముగా నగలు అడుగరు, వారియ్యరు. ఏవి ఇయ్యరో అవే దేవుడు ఇప్పించెను. ఇశ్రాయేలీలు మరలా రారు అని తెలిసియుండి ఐగుప్తీలు వారి మీద గల ప్రేమ చేత నగలు ఇచ్చిరి. పెండ్లి కుమార్తె ఇక్కడ ఉండగానే ఆత్మీయ నగలు ధరించుకొనవలెను, ఇక్కడే సిద్ధపడవలెను. ఇశ్రాయేలీలు నిజముగా వారిని దోచివేయలేదు గాని ప్రజలు ఇచ్చివేసిరి. ఇది ఒక రకమైన దోపిడి. నిజంగా మనం పెండ్లి కుమార్తె వరుసలో వెళ్ళవలెనంటే మనకి అక్కడికి వెళ్ళుటకు అవసరమైనవన్నీ ఈ లోకంలోనే అవసరమైనవన్నీ ప్రభువు అనుగ్రహించును. ఆ లోకమునకు తగినవి ఇక్కడే ఇచ్చును. ఇశ్రాయేలీలు తమతో తెచ్చుకునిన వెండి, బంగారు నగలు వారు అరణ్యంలో డేరా వేసినప్పుడు ఆ దేవాలయంలో అవసరమైన పాత్రలకు, ప్రధాన యాజకుడు తాను ధరించుకునిన పథకమునకు, దేవాలయం నందలి సామానులకు వాడుకొనిరి. దావీదు యుద్ధములు చేసి అన్య రాజులను ఓడించి వెండి బంగారములను తెచ్చి ఆ బంగారమును పరిశుద్ధ దేవాలయమును కట్టుటకు దానిలోని సామానులకు ఉపయోగించెను. సొలొమోను ఆ పనిని పూర్తి చేసెను. సౌలు అన్యుడు, దేవుని సంఘమును పాడు చేయవాడు. అయినను దేవుడు అతనిని పట్టుకుని దేవుని సంఘమును బాగు చేయుటకు వాడుకొనెను. దేవాలయంలోని ప్రతి వారిలోనూ పాపములున్నవి, అనగా పిశాచికి సంబంధించినవి మనకు కలవు గనుక ఈ స్థితిలో మనము నూతన యెరూషలేమునకు తగము. అయినను ప్రభువు మనలను ఇట్టి వాటి నుండి విడిపించి నూతన యెరూషలేమునకు తీసుకొని వెళ్ళగలడు. వారు తమ నగలు ఇచ్చినప్పుడే దేవుడు వారిని వాడుకున్నాడు. అలాగే మన హృదయములను దేవునికి ఇచ్చినప్పుడే మనలను వాడుకొనగలడు. తండ్రి, అన్యజనుల బంగారమును నీవు వాడుకున్నావు, నీ సంఘమును హింసించిన వానిని నీవు వాడుకున్నావు గనుక లోపములు గల నన్ను కూడా నీవు శుద్ధి చేసి వాడుకునుము అని ప్రార్థించవలెను. శోధనలు 3 రకములు. దాని విరుగుడు దైవ సన్నిధి, శరీరము, లోకము, సాతాను. వీటన్నిటికంటే శరీర శోధనయే గొప్పది. ఈ 3 రకములైన శోధనలు మనకు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకమైనవి మనము చేయవలెను. సిరాపడితే నీళ్లు పోసి కడుగవలెను, చెత్త ఉంటే చీపురుతో తుడవవలెను, చిల్లి ఉంటే మాటు వేయవలెను. శరీర శోధనకు శరీరమే కావలెను, ప్రభు శరీరం కావలెను. ప్రభు భోజన సంస్కారము కొనని వారు శరీర శోధనలను జయించలేరు గనుక తరచుగా మనము దీనిని ఆచరించవలెను. లోకంలోనున్నాము. లోకము వల్ల శోధన వచ్చినప్పుడు పరలోక పరిశుద్ధుల సహవాసము మనకు అవసరము. వారితో సహవాసము చేయవలెను. సాతాను వలన కలిగే శోధనను జయించుటకు పరిశుద్ధాత్మను పొందవలెను. శ్రమలు వీటిని సహించుకున్నట వలన జయము కలుగును.
మన శ్రమలన్నిటినీ ప్రభు శిలువపై వేయవలెను. యాకోబు 1:12. శోధనలను శ్రమలను సహించు వారెవరో వారు నూతన యెరూషలేములో ఒక ఆభరణముగా నుందురు. దీవెన. అలాగు పెండ్లి కుమారునికి విలువైన ఆభరణములుగా ఉండు ధన్యత నేటి దిన ధ్యానం ద్వారా ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్.